ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఆధార్ కార్డ్ని మొబైల్ నెంబర్తో ఎలా లింక్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, అది కూడా ఆన్లైన్లోనే మన ఇంటి దగ్గర నుంచే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఆధార్ కార్డ్తో మొబైల్ నెంబర్ని లింక్ చేసే లేటెస్ట్ పద్ధతిని ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్లోకి వచ్చి ఆధార్ అని టైప్ చేయండి. ఇక్కడున్న ఈ ఆధార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్లో మీరు ఇంట్లో నుంచే మీ మొబైల్ నెంబర్ని లింక్ చేయొచ్చు లేదా అప్డేట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఫేషియల్ అథెంటికేషన్ అనేది ఒక కొత్త ఫేషియల్ అథెంటికేషన్ని పెట్టింది. దాంతో మీ మొబైల్ నెంబర్ని ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. సో మీ ముందుకి ఇలాగా కొన్ని ఫీచర్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని చదువుకొని పక్కకి స్లైడ్ చేస్తూ ఉండండి. తర్వాత ఎంటర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ యొక్క 12 డిజిట్ల నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ అనే దాని మీద కొట్టగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. వాటిని చదువుకొని కింద బాక్స్లో టిక్ మార్క్ కొట్టేసి కంటిన్యూ అనే దాని మీద కొట్టండి. తర్వాత మీ ఫోన్లో ఉన్న సిమ్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సిమ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, మన ఆధార్ కార్డ్కి ముందు నుంచే మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలా అని కొంతమందికి డౌట్ వస్తుంది. అలాంటిది ఏం లేదు. ఈ అప్లికేషన్లో ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా ఈ అప్లికేషన్ని వాడుకోవచ్చు, అంటే ముందుకు వెళ్ళొచ్చు. సో కింద సెండ్ ఎస్ఎంఎస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఉన్న సిమ్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, మీ వెరిఫికేషన్ ఇక్కడ ఎలా అవుతుందంటే, మీ మొబైల్లో రీఛార్జ్ ఉంటే మాత్రమే ఈ వెరిఫికేషన్ జరుగుతుంది. అదర్వైజ్ మీ మొబైల్లో రీఛార్జ్ లేకపోతే ఈ వెరిఫికేషన్ పూర్తి కాదు. ఇలాగ ఎర్రర్ చూపిస్తుంది. సో మొబైల్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మన ఫేస్ని అథెంటికేషన్ చేయాలి. ఇక్కడ మీ ఫేస్ని ఈ సర్కిల్ లోపల ఉండేటట్లు చూసుకోండి. ఎప్పుడైతే కరెక్ట్గా ఉందో ఈ సర్కిల్ గ్రీన్ కలర్లో మారిపోతుంది. అలాగే మీ కళ్ళని మూస్తూ తెరుస్తూ ఉండండి. సో అప్లికేషన్కి కూడా అర్థమవుతుంది ఈయన రియల్ హ్యూమనే అని. ఈ అథెంటికేషన్ అయిపోయిన తర్వాత కింద కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈ పిన్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఒక కొత్త పిన్ని ఎంటర్ చేసుకోవాలి. ఏదైనా ఒక 6 నెంబర్ల పిన్ నెంబర్ని సెట్ చేసుకోండి. దాని తర్వాత ఫైనల్గా మనం అప్లికేషన్ డాష్ బోర్డ్లోకి వచ్చేస్తాం. ఇక్కడ మీ ఆధార్ కార్డు కనిపిస్తుంది. దానితో పాటే క్యూఆర్ కోడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆధార్ కార్డ్ని వెనక్కి తిప్పితే మీ అడ్రస్ కూడా ఉంటుంది అక్కడ. ఇది ఒక విజిటింగ్ కార్డ్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే మనకి డిజిటల్ ఆధార్. గవర్నమెంట్ ఇంతకు ముందే చెప్పింది, ముందు మీరు ఎక్కడికైనా వెళ్తే ఆధార్ కార్డు అడిగినప్పుడు మీరు ఫిజికల్గా కాపీస్ని సబ్మిట్ చేయాల్సిన పని లేదు. మీ ఫోన్లో ఉన్న ఈ డిజిటల్ ఆధార్ని చూపిస్తే సరిపోతుంది అని. ఈ అప్లికేషన్ ద్వారా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ డిజిటల్ ఆధార్ని చూపిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మన వీడియో టాపిక్లోకి వస్తే, మొబైల్ నెంబర్ని ఎలా అప్డేట్ చేయాలి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కింద చూడండి, ఇక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద మనం క్లిక్ చేస్తే మనం ఆధార్ కార్డులో ఏమేం మాడిఫై చేసుకోవచ్చో ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇది పూర్తిగా ఆన్లైన్లోనే మన మొబైల్లోనే ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలా, అడ్రస్ అప్డేట్ చేయాలా, ఇలాంటివి మనం ఇంటి నుంచే ఆన్లైన్లోనే మొబైల్ నుంచే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మొబైల్ నెంబరు అప్డేట్ చేయాలి కాబట్టి దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఒక విషయం గమనించండి, మీరు మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలంటే గవర్నమెంట్కి 75 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. 30 రోజులు ప్రాసెసింగ్ టైం చూపిస్తుంది, కానీ మ్యాక్సిమం 1-2 గంటల్లోనే ఇది అప్డేట్ అయిపోతుంది. సో కిందన్న ఈ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేస్తే మీరు కొత్తగా ఏ మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇంతకుముందు ఏదైనా మొబైల్ నెంబరు లింక్ అయి ఉంటే మీ ఆధార్ కార్డుకి అది ఇక్కడ కనిపిస్తుంది. అది కాకుండా మీరు వేరే మొబైల్ నెంబరు అప్డేట్ చేయాలి అనుకుంటే ఆ కొత్త మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. సో దాని తర్వాత మీరు ఫేస్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. కిందున్న ఫేస్ అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి. ఫేస్ అథెంటికేషన్ చేసేటప్పుడు స్పెట్స్ కానీ, టోపీ కానీ, లేదా చీకటిగా ఉండే గదిలో కానీ ఉండకూడదు. ఎక్కడైనా వెలుతురుగా ఉండే ప్రాంతంలోకి వెళ్ళి మీ ఫేస్ని అథెంటికేట్ చేసుకోండి. లేదంటే రిజెక్ట్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. సో ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీ ఫేసు ఈ సర్కిల్లో ఉండేటట్లు చూసుకోండి. వన్స్ మీ ఫేస్ ఈ సర్కిల్లో సెట్ అయినప్పుడు ఒక గ్రీన్ కలర్ సర్కిల్ వస్తుంది. సో గ్రీన్ వచ్చిన తర్వాత మీ ఫేస్ అథెంటికేట్ అయిపోతుంది. దాని తర్వాత స్టెప్ ఏంటంటే ఫీజు పే చేయడం. ఒక 75 రూపీస్ గవర్నమెంట్కి ఫీజు పే చేయాల్సి ఉంటుంది. పే చేయడానికి కింద కన్ఫర్మ్ అండ్ పే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ రకరకాలుగా ఉన్నాయి. యూపీఐ అని, ఫోన్పే అని, పేటిఎం అని, గూగుల్ పే లేదా కార్డు ద్వారా దేనితోనైనా మీరు పేమెంట్ చేయొచ్చు. చిన్న పేమెంట్ కాబట్టి మీరు యూపీఐ కానీ, ఫోన్పే కానీ యూజ్ చేయొచ్చు. సో చూడండి, యూపీఐ ఐడి ఎంటర్ చేసి పేమెంట్ చేస్తున్నాం. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే ఒక మెసేజ్ వస్తుంది.
మన మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవడానికి పంపిన రిక్వెస్ట్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది. డౌన్లోడ్ ఎక్నాలెడ్జ్మెంట్ మీద క్లిక్ చేస్తే మీ ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో మీ ఎస్ఆర్ఎన్ నెంబరు, 75 రూపీస్ పే చేసినట్టు, రిక్వెస్ట్ టైపు ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ అప్లికేషన్ ద్వారా మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తే మ్యాక్సిమం సేమ్ డేలోనే అప్డేట్ అయిపోతుంది. మీకు మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అయినట్టు మీకు మెసేజ్ ద్వారా వస్తుంది ఒక మెసేజ్. ఒకవేళ కాకపోతే మీ రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవాలి అంటే మళ్ళీ ఈ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి సర్వీసెస్లోకి వెళ్ళండి. కిందున్న ట్రాక్ మై రిక్వెస్టెస్లో మీ స్టేటస్ ఏందో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మన మొబైల్ నెంబర్ అప్డేట్ స్టేటస్ ఇక్కడ చూసుకోవచ్చు. మన తరపు నుంచి మనం అప్డేట్ చేసాం, ఫీజు పేమెంట్ కూడా అయిపోయింది. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఒకసారి వెరిఫై చేసి ఈ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేస్తారు. వెరిఫై చేసి మీ రిక్వెస్ట్ని కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ అయిన వెంటనే మీ కొత్త మొబైల్ నెంబరు మీ ఆధార్ కార్డుకి లింక్ అవుతుంది. లింక్ అయినట్టు మీకు మెసేజ్ కూడా వస్తుంది. సో ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా అథెంటికేషన్ చేయాలి అనుకుంటే ఇప్పుడు లింక్ అయిన కొత్త మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మీ ఆధార్ కార్డ్ని మొబైల్ నెంబర్ని లింక్ చేసే లేదా అప్డేట్ చేసే ప్రక్రియ. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.